సోదరులారా, ఇక 11:30 గంటలకి ఇక్కడ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఇక్కడ బహిరంగ సభ కార్మిక మరి మహా ప్రదర్శన తర్వాత జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని. రద్దు జీరాంజీ చట్టాన్ని, రద్దు జీరాంజీ చట్టాన్ని కొనసాగి రద్దు లేబర్ కోట్లను వెంటనే, రద్దు లేబర్ కోట్లను వెంటనే. వాళ్ళందరూ కూడా జై ప్రోత్సాహం చేయండి. దేశవ్యాప్త సార్వజనిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కష్టాన్ని నమ్ముకొని శ్రమే ఆయుధంగా జీవించేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్దాక్షిణంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావడాన్ని ఖండిస్తూ ఆ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్తో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె కార్యక్రమానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఆ సమ్మె కార్యక్రమానికి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, కార్మికులు ఈ రోజు ప్రపంచం అనేటటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటే దాని వెనకాల కార్మికులకు సంబంధించినటువంటి శ్రమ అనేటటువంటిది ఉందా లేదా? మరి ఇంత మూల కారణం పునాది అయినటువంటి కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత, వారి అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? అదే సందర్భంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతా ఉన్నాం, కార్మికుల పక్షాన ఎందుకు మీరు నిలబడలేకపోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే 4 కోట్లని వెంటనే ఉపసంహరించుకునే విధంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నోరు తెరిచి? అందుకే ఇవాళ కార్మికులు అనుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే కార్మికుల పక్షాన గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో కూడా కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున సమ్మె చేసినటువంటి కార్మిక సంఘాలకు మద్దతుగా నిలబడుతున్నాం. ఆ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.